అప్పుడు ఊరంటే ఒక ప్రత్యేకమైన ప్రపంచం అనిపించేది. ఎలా అంటే ఉదయం కోడి కూస్తే లేవడము, పొలాల వైపు వెళ్తున్న నాన్నను చూడడము, ఆవులు, మేకలు, పొలాలు, చెరువులు, వాగులు ఇవన్నీ చూసి పెరిగిన మనం అంతా. కాబట్టి అది ఒక ప్రత్యేకమైన మన జీవితం. సాయంత్రం అయిందంటే చాలు ఊరి వీధుల్లో పిల్లల యొక్క సందడి, దావుడు మూతలు, గిల్లిదండ, కబడ్డీ, గోళీలు, చెట్టెక్కడము, చెరువుల కాడ ఆడుకోవడము, పడవలు చేసి ఇట్లా పేపర్తో పడవలు చేసి ఆడుకోవడము. ఎంత చిన్న విషయమైనా అందులోనే పెద్ద సంతోషం అనిపించేది. అప్పుడు ఒక ఐస్ క్రీమ్ కొనిస్తే చాలు అది ఒక పెద్ద ప్రపంచంలో పెద్ద పండుగ భావించేవాళ్ళం. మనం ఊర్లో సైకిల్ బండి మీద ఐస్ బండి వాడు వస్తుంటే మనం బీర్ సీసాలు లేక రేగుల డబ్బాలు లేదా పుస్తకాలు తీసుకెళ్లి వానికి ఇచ్చి ఆ ఐస్ క్రీమ్ కొనుక్కునే వాళ్ళం. అదొక చాలా బ్రహ్మాండమైన జీవిత శైలి. అంటే ఇప్పుడు పిల్లలకు 100 రూపాయలు ఇచ్చినా కూడా, బొమ్మలు కొనిచ్చినా కూడా 2 రోజుల్లో వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు వస్తువులు తక్కువ ఉండేది, ఆనందం ఎక్కువ ఉండేది. ఇప్పుడు వస్తువులు ఎక్కువ, ఆనందం అనేది చాలా తక్కువ ఉన్నది. కాబట్టి వాళ్ళకి మనకి ఇదే వ్యత్యాసం. అంటే వాళ్ళే కాబట్టి ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే పిల్లలు అప్పటికి ఇప్పటికి సంబంధాన్ని ఎలా ఉంది, వాళ్ళ జీవనశైలి ఎలా జరిగింది ఆలోచన చేస్తే ఈ వస్తువులపైన ప్రేమ తగ్గించి మనుషులపైన ప్రేమ అనేది పెంచుకోవడానికి అలవాటు నేర్చుకుంటే ఈ నైతిక విలువలు అనేది మానవ సంబంధంలో ఏర్పడుతుందని నా భావన.